తులం 90,000 దాటేసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు త్వరలోనే ₹1,00,000 తాకుతుందా అనే డౌట్ వస్తుంది. పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ₹82,250 ఉండగా 24 క్యారెట్స్ తులం బంగారం 91,000గా ఉంది. గోల్డ్ రేట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పసిడి ధరలు పైకి పోతున్నాయి. లక్షకు చేరువలో బంగారం ధరలు ఉన్నాయి. వాటితో పాటే వెండి కూడా పరుగులు పెడుతుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, బంగారం ధరలు ఇంతలాగా పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు రోజు రోజుకి పైకి పోతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్స్ ఏ విధంగా ఉంది, 24 క్యారెట్స్ గోల్డ్ ఏ విధంగా ఉంది? బంగారం ధరలు చూసుకుంటే గత 1 వీక్ నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మన బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ వచ్చి 8,250 రూపీస్ ఉంది. అంటే ₹8,250 పర్ గ్రామ్. అంటే 10 గ్రాములు వచ్చి ₹82,250 ఉంది. అదే 24 క్యారెట్ చూసుకుంటే 91,100 పర్ 10 గ్రామ్స్ ఉంది. సిల్వర్ చూసుకుంటే 1,04,000 దగ్గర ఉంది ప్రస్తుతానికి రేట్. అది ఈ వెండి బంగారం ధరలు పెరగడానికి కారణం ఏముంది? మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఇండియాలో అంటే మ్యారేజ్ సీజన్ అనుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ గారు సుంకాలని రకరకాల మనకు అర్థం కానీ చాలా జరిగిపోతుంది ఈ ప్రపంచంలో. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే బంగారం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఎవరికి ఎక్కడ చేస్తే మనం ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్ అవుతానో డైలిమాలో ఉన్నారు. సో ఎందుకు వచ్చిన రిస్క్ అనేది అందరూ కూడా బంగారం అయితే మనకి సేఫ్గా ఉంటుందని ప్రపంచంలో ఉన్న మదుపరులందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే బంగారం ధర పెరగడానికి కారణం. అయితే గత వారం రోజుల క్రితం చూసుకుంటే ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎంతవరకు పెరిగింది అని చెప్పుకోవచ్చు? గత 1 వీక్లో మన బంగారం ధరలు చూసుకుంటే దగ్గరగా మనకి 10 గ్రాముల మీద చూసుకుంటే 2,000 వరకు పెరిగింది. మేము కూడా ఆశ్చర్యపోతుంది. ఇది ఏంటంటే ఇంత పెరగకూడదు. అంటే ఏదైనా వస్తువు పెరగాలి, దాని లెక్క ప్రకారం పెరగాలి తప్ప లెక్కకి మించి పెరగకూడదు. అది ఏ వస్తువు అయినా నేల అవ్వచ్చు, మనం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు. సో అది బంగారం ఈ రకంగా పెరగడం అనేది మంచి పరిణామం కాదు. ఎందుకు అంటే ఇది ఎక్కడికి లాగుతుందో తెలియదు. నాకున్న సమాచారం, మా జ్యువెలరీస్కున్న సమాచారం ప్రకారం బంగారం ధర ఎంత తగ్గినా కూడా ఒక 85,000, 84,000 లోపుకి అయితే ఇంకా రాదు. మర్చిపోవడం అది. చాలామంది ఇంకా 70కి వస్తుంది, 60కి వస్తుంది, మళ్ళీ పాత రోజులు వచ్చేస్తే అనుకుంటే కళ కనొచ్చు, తప్పలేదు. కానీ కళ నిజమే అవకాశం అయితే లేదు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది కూడా బంగారు ఆర్నమెంట్స్ కొనాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళకైనా శుభకార్యాలకైనా సరే ఈ పెరుగుతున్నటువంటి ధరలు కస్టమర్ల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి? ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? అంటే వ్యాపారం ఎలా ఉంది? ఒకటి చెప్తానండి, పెరిగినప్పుడు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే నెక్స్ట్ పెరిగే ఎంతకు మించి ఇప్పుడు పెరిగింది, నిన్నటికన్నా ఎక్కువ పెరిగింది, ఇది నిజం. రేపు భవిష్యత్తు కూడా ఇది ఇవాళకి మించి పెరుగుతుంది. సో కొనేటోడికి కొంచెం బాధగానే అనిపిస్తుంది, ఇలా పెరుగుకుండా పోతే మన కళలు ఏమైపోతాయని. దాన్ని డైజెస్ట్ చేసుకుని పెద్ద కళ అనుకుంటుందని కొంచెం తగ్గించుకొని కొనుక్కోవాలి, తప్పదు. ఎందుకంటే బంగారం లేకుండా మన భారతీయత ముందుకెళ్ళదు. ఎందుకంటే భారతీయతలో బంగారానికి ఒక స్థానం ఉంది. అది ఎలాంటి స్థానం అంటే దాన్ని చాలామంది మెటల్ అంటారు, కాదు. దాన్ని అదొక ఫ్యామిలీ కింద చూసే ఫ్యామిలీలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. బంగారాన్ని వెండిని మనుషుల నుంచి వేరు చేసి ఎప్పటికీ మనం చూడలేము. ఎందుకంటే అది లేనోడి లేవచ్చు, ఉన్నోడి లేవచ్చు. ఆ ఇంట్లో బంగారం ఎంతో కొంత ఉంటుంది. ఆ బంగారం 10 నిమిషాలు కనపడకపోతే అది కోడేశ్వరుడైనా అంతే కంగారు పడతాడు, లేనోడైనా అంతే కంగారు పడతాడు. సో మనకంత ప్రాధాన్యత బంగారానికి ఇచ్చేస్తున్నాం. సో బంగారం ఎంత పెరిగినా కొంటానే ఉంటాం. కాకపోతే కోరికలు పెద్దవి కొంచెం చిన్నవి అవుతాయి. అయితే ప్రతిరోజు మనకు బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాము. అయితే ఏ రోజుకి ఆ రోజు కూడా బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం చూస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఒక్కొక్క రోజు ఎంతవరకు పెరుగుతూ వస్తుంది, తగ్గేది ఏమైనా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు చెప్తానండి, బంగారం ధర అప్ అండ్ డౌన్స్ అనేది న్యాచురల్ అండి. మనకు మన 2 డేస్ బ్యాక్ బంగారం ధరకి నిన్నటికి చూసుకుంటే కొంత తగ్గింది. ఎంత తగ్గింది? గ్రాముకి ₹10 తగ్గింది. కానీ నిన్నటికి వాళ్ళు చూస్తే గ్రాముకి ఎంత పెరిగింది? ₹40 పెరిగింది. అంటే ₹100 తగ్గుతుంది, 400 పెరుగుతుంది. సో ఈ ఫ్లెక్చువేషన్ ఎలాగ ఉంటుంది? తగ్గుదల అనేది నామినల్గా ఉంటుంది.
పెరుగుదల అనేది అబ్నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు సినారీ మార్కెట్ సినారీ ఉంది. ఎందుకంటే అమెరికా లాంటి దేశం ప్రపంచ దేశాలకు నేను సుంకాలు విధిస్తాను, నా దేశం గొప్పదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే ఏ దేశంగా ఆ దేశం గొప్పదే. సో ఏ దేశం ఆ దేశం ఒక దేశానికి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడదు కదా. ఇవన్నీ సెటరేట్ అవడానికి కనీసం 2-3 months 4 months పడుతుంది అసలు సినారీ ఏంటో చూడడానికి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఈ వార్ అంతా కూడా. ఇదంతా సెటిల్ అవ్వడానికి 3-4 months పడుతుంది. 3-4 monthsలో ఈ బంగారం అందరూ ఎక్కడికి పోతుంది. అసలు ఊహించలేదు సార్. అంటే ప్రస్తుతం 90,000కు ఉంది, ఇది లక్షకు చేరువలోకి, ఆల్మోస్ట్ లక్షకు చేరువలోకి వచ్చింది. 1,00,000 వరకు వస్తుంది అంటారా? 1,00,000ని టచ్ చేస్తుందా? నేను మేడం బంగారం ధర 1,00,000కి చేరువద్దని 1 year బ్యాకే చెప్పినా నేను. అంటే ఎందుకు అలా చెప్పినప్పుడు చాలామంది ఏమంటారంటే బంగారం కొట్లో ఇలాగే మాట్లాడతారంటే, మనం మాట్లాడడం కాదండి, ప్రపంచం అంతా మాట్లాడుతుంది అది పెరుగుతుందని. అది మనం వింటలేదు. సో బంగారం ధర 1,00,000 అవడం అనేది ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదండి. అయితే మేము అనుకున్నది ఏంటంటే ఏ ఆగస్టుకో సెప్టెంబర్కో అక్టోబర్కో అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే మేబీ ఏప్రిల్ ఎండకో మే ఎండకో అయిపోయేటట్టు కనబడుతుంది. అయితే బంగారంతో పోటీ పడి మరి వెండి ధరలు కూడా ఉంటున్నాయి. 1,00,000 దాటేసింది వెండి కూడా కిలోకి. సో ఎందుకు అంతలాగా పెరుగుతుంది? వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుందండి. వెండికి ఏంటంటే ట్రాన్సిస్టర్లోను ఐసీల్లోను వాడతారు. సో ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది. సో దాని వెండి పెరగడం పెద్ద మ్యాటర్ కాదండి. ఎందుకంటే వెండి అనేది ఎంత పెరిగినా మనం అంత ఇంపాక్ట్ చూపించే విషయం కాదు. బంగారం అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం బంగారం కొనేటోళ్ళు 90% ఉంటారు, వెండి కొనేవాళ్ళు 10% ఉంటారు. ఈ వెండి ధరలు కూడా మేబీ ఇది 1,10,000 నుంచి 1,20,000 వరకు వెళ్ళే అవకాశం వెండికి కూడా ఉంది ఛాన్స్. సో ప్రస్తుతం మనం చూస్తే పసిడి ధరలు పైకి పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారానికి 91,000కు పైగా ధర ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారానికి 82,250 రూపాయలుగా ఉంది. రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే కానీ తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని బంగారు దుకాణాల వ్యాపారులు అయితే తెలుపుతున్నారు. విడుదల లక్ష్మీకాంత్తో అంజుమ బిక్తి.